జీవన్ రెడ్డి చేరిక కోసం అని జరిగిన సభ ఇది. అయితే చాలా రోజుల తర్వాత కేసీఆర్ గారు బయటికి రావడం జరిగింది. మరి ఎలా అనిపించింది బయటికి రావడం? ఒకటండి అంటే ఈ సభ విజయవంతమైతుందని తెలిసి రేవంత్ రెడ్డి గారు అదే రోజు అంటే మేడిగడ్డ ప్రాజెక్ట్ దగ్గర అక్కడ కాటారంలో ఆయన కూడా పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. సో అంటే అన్ని విధాలుగా ఆయన ఈ సభను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అదేవిధంగా రోడ్లు తవ్వడానికి, అదేవిధంగా రోడ్లు కూడా అనేక రోడ్లు డైవర్ట్ చేశాడు. ఏ రకంగా చేసినా కూడా కేసీఆర్ సభ చాలా విజయవంతమైంది. అదేవిధంగా కాంగ్రెస్ సభ చూసినట్టయితే మనం చాలా మంది రేవంత్ రెడ్డి గారు స్పీచ్ ఇస్తుంటేనే అందరూ వెళ్ళిపోతున్నారు. సో ఎన్ని రకాలుగా ఆయన చేసినా కూడా కేసీఆర్ గారి సభ అయితే విజయవంతమైంది. ఇంకొకటి మీరు అన్నట్టు జీవన్ రెడ్డి గారికి కేబినెట్ లో మంత్రి హోదా ఇస్తా అంటున్నారు. త్వరలో వచ్చేది కూడా బీఆర్ఎస్ అని కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. అది ముమ్మాటికి 100% నిజం అండి. ఎందుకంటే గతంలో అక్కడ గెలిచింది కూడా బీఆర్ఎస్ పార్టీ. అక్కడ గెలిచిన ఎమ్మెల్యే, అక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున పోరాడాల్సిన ఎమ్మెల్యే ఆయన పైసలకు అమ్ముడు పోయిండు ఈ రోజు. సో మళ్ళీ గెలుస్తుంది అని మాకైతే నమ్మకం ఉందండి. కానీ ఇక్కడ సైడ్ రేవంత్ రెడ్డి చూస్తే చాలా అంటే చాలా ధీమాగా వ్యక్తం చేయడం జరిగింది. అంటే నెక్స్ట్ 2029 లో మీకు ప్రతిపక్షం కూడా లేకుండా చేస్తాను, లేకపోతే నా పేరు మార్చుకుంటాను అని చాలా ధైర్యంగా చెప్పడం జరిగింది. మరి ఏమంటారు? అంటే అంత ధైర్యంగా చెప్తున్నాడు అంటే కొనుగోలు చేస్తాడని అర్థం ఎమ్మెల్యేలను. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కొనుగోలు చేశాడు కదా. అక్కడ ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశాడు. రేపు ఇంకా 60 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తాడు. అంతకుముందు మనం చూసినట్టయితే ఓటుకు నోటు కేసులో ఆయనకు దొరికిండు కదా. అప్పుడు కూడా కొనుగోలు కేసుల్లోనే దొరికిండు. సో ఆయన ఏది ఉన్నా కూడా పకడ్బందీగా కొనుగోలు విషయంలో ఆయన ఫిక్స్ అయిపోయాడు. అందరు ఎమ్మెల్యేలను కొనాలని ఫిక్స్ అయిపోయాడు. అదేవిధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి సభ చూసినట్టయితే మొత్తం కూడా జీవన్ రెడ్డిని తిడుతూనే సాగింది. అసలు ఆయన అంటే రైతు భరోసా కోసం అది సభ ఏర్పాటు చేశాడా, లేకుంటే మేడిగడ్డ సందర్శన కోసం చేశాడా, లేక కేవలం జీవన్ రెడ్డిని తిట్టడానికి సభ ఏర్పాటు చేశాడా? జీవన్ రెడ్డి పుట్టు పూర్వోత్తరాల కానుండి స్టార్ట్ చేస్తే అయిపోయాక బీఆర్ఎస్ పార్టీ నాయకులను తిడుతూనే ఉన్నాడు. సో అంటే రేవంత్ రెడ్డి మొత్తం ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. ఓడిపోతామనే ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. అంటే జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేతను కేబినెట్ మినిస్టర్ దగ్గర ఆయన ఆశపడ్డ సీటు ఇవ్వలేదు, గౌరవము ఇవ్వలేదు. ఈ రోజున అదే సీట్ ని కూడా కేసీఆర్ ఇస్తాము, మేము గౌరవం ఇస్తాము అన్నట్లు. మరి ఈ దెబ్బకి కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు కార్యకర్తలు కానీ ఇంకా మినిస్టర్స్ కానీ ఇంకా చాలా మంది ఉండడం జరిగింది. మరి వాళ్ళందరూ కూడా తరలి వచ్చే అవకాశం ఉందంటారా? ఒకటండి, జీవన్ రెడ్డికి ఇవ్వలే అని కాదు, చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇవ్వలేదు. అందరిని ఆయన తొక్కుకుంటా వచ్చిన అంటాడు కదా. మెయిన్ గా ఆయన తొక్కుకుంటా వచ్చిందే కాంగ్రెస్ పార్టీ నాయకులను. చాలా మంది సీనియర్లను ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇస్తా అని అప్పుడు గతంలో ఎంపీ ఎలక్షన్ లో మాట ఇచ్చారు. రాజగోపాల్ రెడ్డి గారికి ఇప్పుడు ఇస్తున్నారా? ఇవ్వట్లేదు కదా. చాలా మంత్రి పదవులు ఇప్పుడు ఇవ్వాలనుకుంటే విజయశాంతికి ఇవ్వచ్చు కదా అండి. మంత్రి పదవులు ఆయన దగ్గర చాలా ఉన్నాయి. ఒక బీసీ కదా విజయశాంతి. చాలా మంత్రి పదవులు ఇవ్వచ్చు. ఇంకా 6-7 మంత్రి పదవులు ఆయన దగ్గరనే ఉన్నాయి. ఆయన ఏంటంటే సీనియర్లకు ఇస్తే ఆయన పదవి ఎక్కడ పోతుందా అనే భయంతో ఇంకా బతుకుతున్నాడు ఆయన.